విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి తెలంగాణ బంగారు బోనం సమర్పించారు. బంగారు బోనాన్ని హైదరాబాద్ మహంకాళి ఉత్సవ కమిటీ దుర్గమ్మకు సమర్పించింది. వర్షాలు పాడి పంటలతో రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ అమ్మవార్లకు బంగారు బోనాన్ని సమర్పిస్తారు. ఓవైపు తెలంగాణ బోనం, మరోవైపు ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాలతో ఇంద్రకీలాద్రి కోలాహలంగా ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. దుర్గమ్మకు తెలంగాణ బోనం సమర్పిస్తున్నారు. పుస్తకం అంతా మాట్లాడేందుకున్నారు. అమ్మవారికి ప్రతి ఏడాది 15 ఏడాది కూడా అమ్మవారికి తెలంగాణ బోనం సమర్పిస్తున్నారు. ఎట్లా? ముందుగా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మేము గత 15 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి దేవాలయం కమిటీ గాజుల అంజయ్ గారు, అలాగే వాళ్ళ కమిటీ తరపున అందరూ అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, చీర, గాజులు అమ్మవారికి సమర్పిస్తున్నారు. అందులో భాగంగా మా తెలంగాణ సంస్కృతి బోనం కూడా అమ్మవారికి మేము సమర్పిస్తున్నాము. ఈ 15 సంవత్సరాల్లో 7 సంవత్సరాల నుంచి ఇది 7వ సంవత్సరం మా చైర్మన్ గారు అమ్మవారికి బంగారు పాత్రలో బంగారు బోనం తీసుకొస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తాం. బోనం అంటే నైవేద్యం అండి. అమ్మవారికి మనము పరమన్నము, మా తెలంగాణ సాంప్రదాయం పద్ధతిగా కోయగూర, తెల్లనము, బెల్లము, పెరుగు ఈ యొక్క బిందెలో మేము నైవేద్యం పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకొని సంతోషంగా అమ్మవారు పూనకం తెచ్చుకొని నృత్యం చేసుకుంటూ వెళ్తాము. చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఇంకా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం మారినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. సార్, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? సంబంధించి ఏ విధంగా చేస్తూ ఉన్నారు? 15వ కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఈ 2010 నుండి నేను ఇక్కడ ప్రారంభించాను. అమ్మవారికి మహానైవేద్యం సమర్పించడం, చలిబడి సమర్పించడం, అదేవిధంగా ఇరు రాష్ట్రాలు కూడా బాగుండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, మేమందరం కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి కోరుకుంటూ ఈ 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. అమ్మవారికి దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం సమర్పిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. చెట్టు వద్ద ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడి నుంచి భారీ ఊరేగింపుగా దాదాపు వివిధ కళాకారులతో మొత్తం కూడా భారీ ఊరేగింపుగా కూడా అమ్మవారి సన్నిధానం వెళ్తున్నారు. రథం సెంటర్ ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి ఆ సన్నిధానం వరకు కూడా భారీ ఊరేగింపుగా వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకంటే 15 సంవత్సరాలు, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా పండాలంటూ కూడా ప్రతి ఏడాది ఇక్కడ అమ్మవారికి తెలంగాణ బోనాలు సమర్పిస్తారు. ఒకవైపు ఆషాఢ మాసం సారె మహోత్సవం ఇంద్రకీలాద్రి పైన నడుస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వస్తారు. మరొక వైపు తెలంగాణ నుంచి తెలంగాణ బోనం, బంగారు బోనం అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ఇది పర్సన్ సునీల్తో నరసింహారెడ్డి టీవీ, ఇంద్రకీలాద్రి.